మీ పేరమ్మా? శివపార్వతి సార్. శివపార్వతి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అంటే మీరు ఏ ఊరు? శ్రీరంగపట్నం సార్. శ్రీరంగపట్నం. అవునండి. మండలం? కోరుకొండ మండలం. కోరుకొండ మండలం. ఈ కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో మీ ఇంటి దగ్గర అభివృద్ధి జక్కంపూడి రాజా గారు ఏమైనా చేశారా లేదా? చాలా చేశారు సార్. ఏం చేశారు చెప్పండి. గత 15 సంవత్సరాలుగా టీడీపీ హయాంలో జరగలేని అభివృద్ధి అంతా జరిగిందండి. రోడ్లు వేసారు. మెయిన్ హాస్పిటల్స్, మా ఊర్లో హాస్పిటల్స్ ఉండి కాదు. చిన్న ప్రాబ్లం వచ్చినా కోటికేశవరం కానీ, రాజమండ్రి కానీ, రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ కానీ వెళ్ళేవారండి. ఈరోజు హాస్పిటల్కి అంత దూరం వెళ్ళి, అంటే గతంలో నేను జిఎస్ఎల్ హాస్పిటల్ చేశాను సార్. అప్పుడు ఏం జరిగేదంటే సీరియస్ కేసులు ఎన్నో ఉంటే నన్ను ఫోన్ చేసి జిఎస్ఎల్కి పంపించేవారు. కానీ ఇప్పుడు ఆపరేషన్స్ కూడా కోటికేశ్వరంలో జరిగేంత అభివృద్ధిగా హాస్పిటల్ని కట్టడం కానీ, అక్కడ ఎక్విప్మెంట్లు తేవడం కానీ అన్నీ చేశారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే, మాది శ్రీరంగపట్నం అంటే కళాకారులకి బాగా నిలయం అండి. అందరూ కూడా కళాకారులు, దాని మీద ఎక్కువ జీవించేవారు. లాస్ట్ టైం వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు రాజా గారు, గణేష్ గారు, విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి బై ఛాన్స్ 1% బతికే అవకాశం ఉన్న దగ్గరుండి అంత ఖర్చు అయినా పర్లేదు బతికించండి అని చెప్పేసి 24/7 వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని కాపాడడం కూడా జరిగింది. రోడ్లు వేసారు. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వంలో ఎవరన్నా కార్యకర్తలు ఉంటే జెండాలు మోయడానికను లేకపోతే జేజేలు కొట్టడానికో వాడుకునేవారు. కానీ రాజాగారు అయితే అలా కాదు, కార్యకర్తలనే అధికారులు చేశారు, వాలంటీర్లను తీసుకొచ్చారు. వాలంటీర్లు ఎందుకు వేస్ట్ అది ఇది అని చాలామంది వాగారండి. కానీ వాలంటీర్లు లేకపోతే చాలా పనులు ఆగిపోయి, చదువుకునే పిల్లలకి మెయిన్ ఒక కాలేజీకి సర్టిఫికెట్ ఏదన్నా కావాలన్నా కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఎండి ఆఫీస్ నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక లెటర్ తీసుకోవడానికి ఫామ్స్ అని, అప్లికేషన్స్ అని నానా చెత్త అంతా తీసుకొచ్చి పెట్టేవారు. అవేమీ లేకుండా వాలంటీరే డైరెక్ట్గా ఒక సర్టిఫికెట్ ఇంటికి రావడం కానీ, మంచి మీద ఉన్న పేషెంట్లు చాలామంది పెన్షన్లు తీసుకోవడానికి ఇబ్బంది పడేవారు. వాళ్ళకి 1st తారీఖు నాడు అలా పెన్షన్స్ ఇవ్వడం కానీ చాలా బాగా జరిగేది. ఇదివరకు అయితే నైట్ 10 అయ్యేదో తెలియదు, 11 అయ్యేదో తెలియదు, ఆ టైం దాకా వెళ్ళి పెన్షన్లు తీసుకుని వచ్చేవారు. ఇప్పుడైతే మార్నింగ్ లగాన్ని బ్రష్ చేసుకుంటూ తీసుకుంటున్నారు. మరి ఇదే పెన్షన్లు ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా ఇంటికి వచ్చి ఇస్తానంటున్నాడు. ఎందుకండి? ఇప్పుడు 50 కుటుంబాలకు వాలంటీర్లు ఇచ్చి అన్నీ ఈజీగా జరిగిపోతున్నాయి. ఆయన 100 కుటుంబాలకు అంటే సగం వాలంటీర్లు పోయినట్టే కదా. ఇదివరకు మరి నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. ఆ నిరుద్యోగ వృత్తి ఎవరికి వచ్చిందో, ఎవరు తీసుకున్నారో మాకైతే తెలియదు. నేను డిగ్రీగా చదువుకున్నాను, నాకు ఒక్కటి తీసుకోలేదు ఎప్పుడు నిరుద్యోగ వృత్తి. మరి అంటే మళ్ళీ 100 కుటుంబాలకి ఒక వాలంటీర్ని అంటున్నారు, 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని ఉంటే అంటే మళ్ళీ ఇంకో నిరుద్యోగత పెంచుతాను అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. డ్వాక్రా సంఘాలలో ఉన్నారా మీరు? అవునండి సార్. ఎలా ఉన్నాయి డ్వాక్రా సంఘాల పనితీరు? వడ్డీలు తీసుకుంటున్నాం, పొదుపులు తీసుకుంటున్నాం, చేయూతలు తీసుకుంటున్నాం, చాలా బాగుంది సార్. అంటే డ్వాక్రా మరి రుణమాఫీ కొంతమందికి జరిగింది, కొంతమందికి జరగలేదు, బటన్ నొక్కారు కానీ ఇంకా డబ్బులు రాలేదని కొంతమంది అంటున్నారు. ఏంటి? కొంతమంది అంటే లోన్స్ రికవరీ అయిపోయిన వాళ్ళకి రాలేదండి. లోన్స్ ఉండగా తీసుకోలేని వాళ్ళు అంటే ఎవరు లేరు. నేనే ఉన్నాను, నాకు లోన్ లేదు. అప్పుడు ఆ టైంకి నేను మొత్తం క్లియర్ చేసుకున్నాను. నాకు రాలేదంటే అది నా ఫాల్ట్, గవర్నమెంట్ ఫాల్ట్ కాదండి. అది ఇప్పుడు ఏం చెప్తారు? వచ్చే ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు? డెఫినెట్గా రాజాబాబు గారు. ఎందుకంటే అందరూ పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు వర్తించినాయి. చదువుకునే పిల్లలకి అమ్మఒడి వచ్చింది, కాలేజీలో చదువుకున్న ఫీజు రియంబర్మెంట్, వసతి గృహం, తర్వాత భోజనం సదుపాయానికి అధిక ఖర్చులు ఆ డబ్బులు వస్తున్నాయి. చేయూత మహిళలందరూ 35,000 దాటిన వాళ్ళందరూ 18,000 తీసుకుంటున్నారు. వడ్డీలు తీసుకుంటున్నారు, రుణమాఫీలు వర్తించినాయి, పొదుపు సంఘాల వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, తర్వాత సొసైటీ వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, అందరికీ అన్నీ వచ్చినాయి. ఆఖరికి పెళ్లి చేసుకున్నాక డబ్బులు ఇస్తున్నారు. ఇంకెక్కడ అనుకుంటామండి, అవన్నీ వదులుకోం కదా.